హాయ్ హలో మాగే పట్టుకుందామండి. కాయలు తెప్పించాను, నాట్లు 30 కాయలు. అవి శుభ్రంగా కడిగేసేసుకుని మన ఉచ్చుకుల కాడ రసం ఉంటుంది కదా, సొన, అదంతా శుభ్రంగా కడిగేసుకుని గుడ్డ మీద ఆరబెట్టేసుకుని, ఆరిపోయిన తర్వాత మనం వాటిని కొంచెం తుడిసేసుకుని క్లాత్ పెట్టుకుని మొత్తం చెక్కు తీసేయాలి. పీలర్ సహాయంతో చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కత్తిపేటతో కానీ మన కట్టర్తో కానీ మీకు ఎలా వీలుంటే అలాగే చిన్న చిన్న పీసుల కింద, లేకపోతే మీకు వీలైతే ఎలా తింటారో అలా కోసేసుకుని 2 గంటల సేపు 3 గంటల సేపు ఎండలో వేసేసుకోవాలి. ఆ పైపైన రసం అంతా ఆరిపోతే ముక్క గట్టిదాన్ని వచ్చించక సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుంది అనమాట. లేకపోతే అదంతా రసం దాంట్లో ఉండిపోయి ఈ రసం ఎక్కువైపోయి ముక్క అంతా పీకిడి అయిపోయి మెత్త గుజ్జులాగా అయిపోతుంది, అస్సలు బాగోదు. ఇది పచ్చిమాగాయ అండి నేను పట్టేది. కొలతలు ఎలా చెప్తానంటే, ఇప్పుడు నేను కేజీ డబ్బా తీసుకున్నాను అనుకోండి. కేజీ డబ్బాకి తీసుకుంటే 4 కేజీలు అయినాయి అనుకోండి. 1 కేజీ కారం, 1 కేజీకి తక్కువగా పావు తక్కువగా 30 ఉప్పు అలా పోసాను అనమాట. ఆవాలు అయితే ఇప్పుడు నాకు 5 కేజీలు అయినాయండి ముక్కలు. 5 కేజీలకి 300 గ్రాముల మెంతులు వేసుకున్నాను, 1/2 కేజీ ఆవాలు వేసుకున్నాను. కొలతలో లైట్గా వేపేసుకుని మెంతులు 2 గుప్పులు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆవాలు కూడా కొంచెం లైట్గా వేడి చేసి త్వరగా పొడవు అవడానికి నీట్గా మొత్తం పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ముక్కలు కొలుసుకున్నాను కదా, 5 కేజీలు అయినాయి. 5 కేజీల ముక్కలకి మనం దాంట్లోని కొంచెం పసుపు వేసుకుని కొంచెం పసుపు యాంటీబయాటిక్ కదా వేసుకోవాలి. కొంతమంది ఫస్ట్ మనం మంచినూనె వేసేసుకోవచ్చు, లేకపోతే ఈ పొడిలన్నీ ఒక గిన్నెలో వేసేసుకుని కలుపుకోవచ్చు, మన ఇష్టం. ఎలా వీలైనా బాగానే ఉంటుంది. కలిపే విధానం అంటే ముక్కకి కారం నూనె అంటితేనే ఆ పచ్చడి నిలవ ఉంటుంది. అయినా ఇప్పుడు ఈ కాలంలో వేసవకాలం అంటేనే పచ్చళ్ళు పట్టుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉండొచ్చు. ఇదివరకు నానమ్మలు తాతమ్మలు వాళ్ళందరూ అప్పుడు ఉన్నప్పుడు మనం పచ్చళ్ళు బయటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే జాడీల్లో పెట్టుకునే వాళ్ళు నిలవ ఉండేవి. అది ఎలా అంటే తడి లేకుండా చేస్తే ఎలాంటి పచ్చడి నిలవ ఉంటుంది. మంచిగా చేసే కొలతలు కూడా మంచిగా ఉండాలి. మన పసుపు ఆ ముక్కల్లో పసుపు వేసేసుకుని ఎల్లుల్లిపాయలు 30 కేజీ తీసుకుంటే 1/2 కేజీ గుళ్ళు వచ్చినాయి అన్నమాట. అవన్నీ దాంట్లో వేసేసుకొని మెంతులు 300 గ్రాములు అన్నాను కదా, అవి కొంచెం తీసుకున్నాను కదా, అవి చల్లేసేసుకుని ఈ పొడి మొత్తం వేసేసుకుని ఆవపిండి కూడా అసలు ఎంత వచ్చిందని కొలిస్తే 1/2 కేజీ తవ్వకు వచ్చింది. ఆ ఆవపిండి మనం ఎలాగో మాగాయకి ఆవపిండి తక్కువే పోసుకుంటాం కదా, అదే ఆవకాయకి అనుకోండి కారంతో పాటు సమానంగా పోసుకుంటారు చాలామంది. ఇది ఆవపిండి కూడా వేసేసుకుని అప్పుడు ఈ కారం కూడా మనం గడ్డలుగా వేసుకోకూడదు. కారం డబ్బాల్లోంచి తీసుకుని లూజ్ చేసుకుని అది పొడిగా బులబలాగా పోసుకుని కొలుసుకోవాలి. 4 డబ్బాలకు 1 డబ్బా కారం వేయాలి. మీరు గ్లాస్ తీసుకున్నా తీసుకున్నా కొలత మీకు అదనమాట. 30 ఉప్పు వేయాలి, డబ్బా కారం వేయాలి. ఆ రకంగా కొలతలతో పెట్టుకుంటే ఎలా అసలు ఎప్పుడు పట్టిన వాళ్ళు కూడా పచ్చడి ఈజీగా పట్టుకోవచ్చు. చాలామంది పికిల్స్ తినకూడదు అలాగిలా అంటున్నారు, కానీ పచ్చళ్ళు తినకుండా ఎలా ఉంటామండి. మన ఆంధ్ర సైడ్ అయితే మరీను. మాకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పచ్చళ్ళు లేనిదే ముద్ద దిగదండి. అలాగే ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. కారం 5 డబ్బాలు అయినాయి కాబట్టి మనకి దాని సరిపడా అంటే 4కి 1 కేజీ కారం అన్నాను కదా, ఆ రకంగా ఈ 1/2 కేజీ తవతో కొలుసుకుని పోసుకుంటున్నాను. నాకు కొంచెం గుజ్జు ఎక్కువ తింటారు పిల్లలు, అందుకని చెప్పి ఇంకో పావు కేజీ ఎక్స్ట్రానే పోసుకున్నాను. మొత్తం అంతాని ఆ ముక్కల మీద పోసేసి మెంతులు వేసుకున్నాను కదా ఇందాక, అది కూడా వేసేసుకుని ఉప్పు కూడా తీసుకోవాలి. ఉప్పు కూడా సేమ్ చెప్పాను కదండి. కొంతమంది ఫస్ట్ 60% తీసుకుంటారు, కొంతమంది 70% తీసుకుంటారు. అంటే 30 లేదా 30 కన్నా 1 గుప్పుడు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే తీయలేం కానీ తక్కువైతే వేసుకోవచ్చు కదా, ఈ మెథడ్లో అనమాట. మనం అలాగే సాల్ట్ కూడా పోసేసుకుంటే మొత్తం అన్నీ ఇంకా పోపులన్నీ వేసేసినట్టే దాంట్లో పచ్చడికి కావాల్సినవి. నెక్స్ట్ ఇంకా నూనె కూడానండి. వేరుశనగ నూనె అయితే బెటరు. ఇంకా బాగా పర్వాలేదు అనుకుంటే పప్పు నూనె తెచ్చుకోవచ్చు. పప్పు నూనె అంటే నువ్వుల నూనె అనమాట. నువ్వుల నూనె కొంతకాలం అయ్యేటప్పటికి కొంచెం పైన సేదుతనం వస్తుంది అనిపించింది నాకు. నేనైతే వేరుశనగే పోస్తాను. మీరేం పోస్తారో నాకు కామెంట్ పెట్టండి. సాల్ట్ కూడా పోసేసిన తర్వాత మొత్తం అంతా ఇలా పొడిగా అన్నీ కలిపేసుకుంటే బాగుంటుంది.
మా వాడు కరెక్ట్గా కట్ చేసేసి నూనె పోసేసాడు అన్నమాట అక్కడే కలిపేయడానికి. సరే, ఈ నూనె కూడా పోసేసి మొత్తం ముక్కలన్నీ బాగా అటు ఇటు మొత్తం కలిపేసిన తర్వాత, అంటే ముక్కకి ఉప్పు, కారం, నూనె పట్టాలన్నమాట. ఈ రకంగా కలిపేసుకుని మనం ఒక 3 రోజులు పక్కన పెట్టేసుకుంటే ఆ 3 రోజులకి బాగా ముక్క ఉప్పు కారం పట్టి మాగుతుంది. మాగిన తర్వాత 3 రోజులు కూడా మళ్ళీ ముక్క అంతా కలుపుకుని మనం జాడీలు ఎత్తుకుంటే ఆ జాడీలో మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకోవచ్చు. ఇది మాగాయ పచ్చడి అనేటప్పటికీ వర్షాకాలంలో చాలా ఎంత బాగుంటుందంటే, రంప పట్టినా లేకపోతే వర్షం పడుతున్నా మాగాయ పచ్చడి వేసుకుని ఇంత నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటుంటే ఆహా, ఇంక ఏ మాసం కూర పనిచేస్తుందండి, చాలా బాగుంటుంది. అలాగే మా అమ్మమ్మ గారు ఆవకాయ పట్టేవారు, నెయ్యి వేసుకున్నట్టే ఉండేది, నెయ్యి వేసుకోపోయినా. ఒక్కొక్కళ్ళ చేతి మహిమండి అలా ఉంటుంది, పెద్దవాళ్ళు అలా పట్టేవారు. ఇప్పుడు అందరూ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటున్నారు. ప్రతిదీ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేయడం, ఫ్రిడ్జ్లో దూపేయడం, ఇంకంతే. మా వారైతే ఫ్రిడ్జ్లో పెట్టి నాకు ఇయ్యొద్దు బొర్రు అంటారు. కానీ నాకు కూడా అందరిలాగానే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కలర్ పోతుందేమోనండి అనిపించింది. కానీ ఇప్పుడు కారాలే అలా ఉన్నాయండి. ఏసీలో మిరపకాయలు తీసుకొచ్చి వేసేస్తున్నారు, అప్పుడు కలర్ దాతుగా ఉంటుంది. మనం కొంతకాలం బయట పెట్టినప్పటికీ డల్గా అయిపోతుంది కలరు. ఏదేమైనా మన చేత్తో మిరపకాయలు కొనుక్కుని తుడాలు తీసుకుని కారం ఆడించుకుంటే ఆ కారం అసలు అమోఘం. ఆడించేటప్పుడే కమ్మటి వాసన వస్తుందండి. ఇది పచ్చళ్ళ కారం అయితే గరుకగా ఆడించుకోవాలి, లేకపోతే కనుక జావ అయిపోతుంది పచ్చడి కారం. అది మనం కూరకారం అయితే మెత్తగా ఆడించుకోవాలి. ఈ రకంగా కూరకారాలు పచ్చడి కారాలు ఆడించుకోవాలి. నేనైతే కళ్ళుప్పునే మిక్సీ పట్టేసి లేకపోతే రోట్లో దంచుకుని వేసుకుంటానండి. ఉప్పు కళ్ళుప్పుకి ప్యాకెట్ ఉప్పుకి చాలా తేడా ఉంటుంది. మీరు గమనించారో లేదో, నేనైతే చూస్తాను. కమ్మదనం వచ్చేదంటే కళ్ళుప్పే. ఉప్పుడంటే ప్యాకెట్లు వాడుతున్నాం కానండి, అప్పుడులో కళ్ళుప్పే శుభ్రం చేసి పంచల మీద ఆరబోసుకుని మరీ కొట్టి జాడీల్లోకి ఎత్తుకునేవాళ్ళం తెలుసా. అంటే జాడీ అంటే గుర్తొచ్చిందండి, నేను వెళ్తుంటే దారిలో ఎక్కడికక్కడ జాడీలు బయట పడేసే ఉంచుతున్నారు చాలామంది. కొంతమంది అయితే ఎంచక్క వాటిల్లో మొక్కలు పెట్టుకుంటున్నారు. ఇదివరకు జాడీలు కొనుక్కోవాలి పచ్చళ్ళ కాలం వచ్చినప్పుడు కనేవారు. ఇప్పుడు అనుకుంటే జాడీలన్నీ బజార్లు పక్కన పడేసే ఉంటున్నాయి. ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసిన తర్వాత, ఫ్రిడ్జ్లు వచ్చేసిన తర్వాత జాడీలతో పని లేకుండా అయిపోయిందండి. ఇది ఒక ప్యాకెట్ ఒక కేజీ కలిపేశాను, 2 కేజీ పైన పోస్తున్నాను. ఇలా అది వేసేసి 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కలుపుకుంటాను అనమాట. కలుపుకున్న తర్వాత ఇది కలిపి వీడియో పెడుతున్నాను. ఇలా 3 రోజులు అయిపోయిన తర్వాత గట్టిగా నొక్కేసి అదివేస్తే దీంట్లో ఉన్న రసం ఊరుతుంది కదా, ఊరి అప్పుడు పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. మా పిల్లలైతే అలా కలిపిన దాంట్లోనే నాకు అన్నం కలిపెట్టు అని పేచీలు పెడతారనుకోండి. నిజంగాని ఈ గిన్నెలో అన్నం తినాలంటే ఎవరికైనా రాసి పెట్టి ఉండాలండి పచ్చడి అయిపోయిన తర్వాత. అలాగా మా నాన్నమ్మ గారు కానీ మా అమ్మమ్మ గారు కానీ కలిపి పెట్టేవారు. అమ్మ కూడా కలిపి పెట్టేదండి, చాలా బాగుండేది. ఎప్పుడు అవి పచ్చడి జాడీలో పెట్టేస్తారా, లాస్ట్లో ముద్ద కలిపి పెడతారా అని ఎదురు చూసేవాళ్ళం. మీరు అలా చూస్తున్నారా? అలా చూస్తే కనుక నాకు కామెంట్ పెట్టండి. ఎవరి పనులు ఎంతవరకు వచ్చినాయో తెలియదు కానీ మా పనుల మట్టుకి ఆవకాయ కాడ ఆగిపోయినాయి, మాగా అయిపోయింది, గుమ్మడొడియాలు అయిపోయినాయి, మజ్జిగ మిరపకాయలు అయిపోయినాయి, టమాటా పచ్చడి పట్టేసాం. అలాగే ఇంకా మీ ఏరియాలో ఏమేమి పచ్చళ్ళు పట్టుకుంటారో కామెంట్ పెట్టండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సదిరేసిన పచ్చడి 3వ రోజుకి ఇలా వచ్చిందనమాట. అప్పుడు జాడీలో కలిపేసి పెట్టేసుకుని నిల్వ చేసుకుని మన జాడీలోంచి కొంచెం తీసుకోవడమే. ఇంకా పిండి వడియాలు పట్టాలండి, పట్టినప్పుడు మీకు కంపల్సరీ వీడియో పెడతాను. నేను వంకాయ పచ్చడి పట్టానండి, బాగా కుదిరింది. కృష్ణా జిల్లా గోంగూర వంకాయ ఫేమస్ అండి. మీ ఏరియాలో ఏం ఫేమసో నాకు బట్టి కంపల్సరీ మెసేజ్ పెట్టండి. ఇలా కలిపేసుకున్న తర్వాత జాడీలోకి ఎత్తేసాను కదా, చాలా బాగుందండి. లాస్ట్ మా పిల్లలకు కూడా అన్నం కలిపి పెట్టాను. మీరు కూడా ఏం పచ్చడి